అరే బేగం చూడు, బన్నీ అన్న వచ్చిండు. తిననీకి తిండి లేదు, పండనీకి జాగూడం లేదు. హిసొంటప్పుడు అవసరం మనకు మూడోడు. అరే ఏం గమ్మత్ మాట్లాడుతున్నావు బన్నీ బాయ్? దీని మీద ఎవడు చచ్చిపోయిండో తెలియదు మనకు. ఆ చచ్చిపోయినోడు మీ వదిన కడుపులో పుట్టే బిడ్డకి పడితే ఏంటి పరిస్థితి నాది? అయితే చెప్తే విన్నావా? ఈ ఫకీర్ గారు ఇంటికి పిలిచి బిర్యానీ పెడతా అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. అరే దాని లైఫ్ అనక ఇజ్జత్ పోతుంది. నీ బతుకులో దరిద్రం లేదురా, దరిద్రంలోనే నీ బతుకుంది. థూ. ఇమ్రాన్ ఖాన్కి 20,000 ప్లస్ 15,000, ఇంటి ఈఎంఐ 30,000, బయట 10,000 ఇంట్రెస్ట్, మళ్ళీ వచ్చే 50,000 జీతానికి 75,000 ఖర్చు. నీ ల్యాండ్ పనులు కూడా నేనే చూసుకుంటున్నా. అది నువ్వు యాది మర్చినవేమో. పైగా నేను లోకలోని. నా దగ్గర ఒక మంచి బిజినెస్ ప్లాన్ ఉన్నది, పక్క హిట్ అవుతుంది. ఏందది? మన బర్రెలు తీసుకున్నా కల్ సుబహ్ తక్ మే హైదరాబాద్ మరేంగా. ఇది కూడా ఏందన్నా పాలు పిండుతావు? ఇప్పటిదాకా పిండించుకున్న సాలేదారా నీకు? నువ్వింతే, నీ బతికింతే. థూ. బన్నీ అన్న వస్తున్నావా? ఇమ్రాన్ భాయ్ వస్తున్నా, కమింగ్. మే ఆ రూమ్.